నమస్తే అందరికీ. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా హిడ్మా టాపిక్ నడుస్తూ ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అయితే మన అందశ్రీ సార్ టాపిక్ నడుస్తూ ఉంది. నిజంగా తెలంగాణ ఉద్యమంలో అనేక మంది బిడ్డలు, అనేక ఉద్యమాలు చేసిన బిడ్డలు అనేక మంది ఉన్నారు. నిర్మలక్క కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నా. అరుణోదయ నిర్మలక్క అంటే అందరికీ తెలిసిందే. ఎన్నో రకాలుగా తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక రకాలుగా ఉద్యమాలలో బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడిన బిడ్డ. సరిగా ఆ దళం విషయము అక్కనే అడిగి తెలుసుకుందాం. అసలు ఏ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు, ఏ విధంగా ఉన్నది పరిస్థితి. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత అనేక మంది ఇంటర్వ్యూలు బయటకు వస్తూ ఉన్నాయి. కాబట్టి దానికి అనుసంధానంగా పనిచేసిన బిడ్డగా తను ఏం చెప్తుందో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. నమస్తే అన్న. ఎట్లున్నారు అక్క? బాగున్నా, నేను బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అక్క. ఎట్లా అనిపిస్తుంది అక్క? అంటే ఎక్కడ స్టార్ట్ అయింది లైఫ్? ఎక్కడ స్టార్ట్ అయింది లైఫ్? ఎక్కడ స్టార్ట్ అయిందంటే చిన్నప్పుడు అంటే నేను ఉద్యమంలోకి వెళ్ళినాను. మా ఫ్యామిలీ కూడా పార్టీ ఫ్యామిలీ మొత్తం. ఓకే. చిన్నప్పటి నుంచే నేను పార్టీ ఫ్యామిలీ కాబట్టి అట్లా వెళ్ళడం జరిగింది. పార్టీలో పాటలు, డ్యాన్సులు, అరుణోదయ సంస్థలో ఎక్కువగా ఉండడం జరిగింది. అట్లనే అరుణోదయ అంటే ఇప్పుడు విమలక్క మీరు అందరూ కాదు, విమలక్క వాళ్ళది జనశక్తి, విమలక్క వాళ్ళ సంస్థ అరుణోదయ. అట్లనే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అరుణోదయ కూడా ఈ అరుణోదయ. ఇప్పుడు అరుణోదయాలు అంటే 3-4 ఉన్నాయి. అంటే అన్ని చీలిపోయిన తర్వాత ఎవరి పార్టీలో వాళ్ళకి అరుణోదయగా ఇప్పుడు చాలా అంటే ఒక 4-5 సంస్థలు అరుణోదయగా బయట వినిపిస్తున్నాయి. అయితే విమలక్క వాళ్ళ అరుణోదయకు విమలక్క స్టేట్ వాళ్ళ కార్యదర్శిగా ఉంటే, నేను మా అరుణోదయకు ఒక 10 సంవత్సరాలు అరుణోదయ స్టేట్ కార్యదర్శిగా 10 సంవత్సరాలు స్టేట్ కార్యదర్శిగా పనిచేసి 10 సంవత్సరాలు చేసిన గట్టిగానే ఉంది వ్యవస్థ. అట్లా ఇది సిపిఐఎంఎల్ డెమోక్రసీ ఆర్గనైజేషన్ లో అరుణోదయ. ఓకే. అంటే ఈ అరుణోదయలో పని చేసుకుంటుండేనా మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఒక మావోయిస్టుని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అన్న చర్చ బయట వినిపిస్తా ఉంది, నిజమేనా? అంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నది వాస్తవమే, కానీ మావోయిస్ట్ కాదు. ఇది కూడా పార్టీ, సిపిఐఎంఎల్ డెమోక్రసీ పార్టీ. అంటే ఈ పార్టీ కూడా దళాలు ఉంటాయి, ఉద్యమం కూడా సేమ్ అట్లా. పార్టీలో పనిచేస్తాం ఇలాంటి బిడ్డలు గన్నులు పట్టుకోరా? ఎందుకు పట్టుకోరు? పట్టుకుంటారు. అది ఏ పార్టీ అంటే వాళ్ళ మావోయిస్ట్ పార్టీ లైను, వాళ్ళ ఎట్లా అడవిలో అన్నలు ఎలా ఉంటారు, సిపిఐఎంఎల్ డెమోక్రసీ పార్టీలో కూడా అది కావచ్చు, ప్రజాపంద కావచ్చు, జనశక్తి కావచ్చు, వీళ్ళందరి కూడా దళాలు ఉంటాయి. ఇప్పుడు రాజకీయ నాయకులు కదా, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అన్నట్టు మీ దాంట్లో కూడా అన్ని వ్యవస్థలు ఉన్నాయి, దళాలు ఉన్నాయి. అట్లా ఈ పార్టీలో కూడా దళం ఉంది. పార్టీలో దళంలోకి వెళ్ళి అంటే అందరిలానే కాలేజ్ పిల్లల్లాగా లవ్ చేసుకున్నారా, పెళ్లి చేసుకున్నారా? ఎట్లా అసలు దళం కాలేజ్ పిల్లలు బయట పార్కులకు తిరుగుతూ ఉంటారు లవర్స్ తో, అట్లనే తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు, ఇంట్లో ఒప్పించుకొని, లేదంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. మీ పెళ్లి అంటే దళంలో ఎట్లా జరుగుతుంది పెళ్లిళ్ళు? అంటే అన్న, ఇప్పుడు లవ్ అంటే లవ్ చేసి పెళ్లి చేసుకోవడాలు కూడా రకాలు ఉంటాయి. ఇప్పుడు మేము ఒక ఉద్యమంలో పనిచేసి చిన్నప్పుడే నేను ఇంటి నుంచి పారిపోయి పార్టీలకు వెళ్ళి, ఎన్నో సంవత్సరంలో పోయినావు పార్టీలోకి? నాకు అప్పుడు 14 సంవత్సరాలు ఉంటాయి, 14-15 సంవత్సరాలు, అరౌండ్ 9th స్టాండర్డ్ అంతే. 14-15 సంవత్సరాలే ఉంటాయి అనుకుంటా. సంవత్సరాలు నాకు, నేను చిన్న వయసు కాబట్టి నాకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి కూడా అప్పుడు నాకు గుర్తులేదు వాస్తవానికి. అప్పటి స్కూల్కి వెళ్ళాలి. స్కూల్ కంటే మా ఊర్లో 7th దాకా ఉంటుంది. 7th అంటే నేను అక్కడ ఒక 5-6 దాకా అట్లా 7th దాకా ఉంటుంది కాబట్టి అది చదివి తర్వాత నేను వెళ్ళడం జరిగింది. 7th వరకు ఉంటుంది స్కూలు ఊర్లో. తర్వాత నేను మా బాబాయ్ ఇందులో పనిచేస్తాడు అన్నమాట. అప్పుడు యూజీలో పనిచేసేవాడు, మండలం కన్నా అని, మా సొంతం బాబాయ్. అయితే వీళ్ళందరూ కూడా మా ఊరు మొత్తం అంతా ఇక ఒకటే పార్టీ అనమాట, అంతా అదే పార్టీగా. వస్తే దళాలు వస్తే ఆ ఊరికి అక్కడ కొత్త పోర్లు కొట్టించారనమాట, పోడు భూములు. అక్కడ గోవిందపురంలో దొర ఉంటాడు, బాబు దొర అని. ఆయన ఆధ్వర్యంలో ఎవరైనా అక్కడ ఉన్న వాళ్ళ చుట్టుపక్కల గ్రామాలు, పల్లెలు కానీ మా ఊరు కానుండి కూడా అయ్యా బాంచన్ దొర అని మొక్కిన కాళ్ళు మొక్కుతా, బాంచన్ దండం పెడతా అన్న కానుండి ఆయన ఉన్నప్పుడు అసలు అందరు జీతాలు చేసుకొని బతికే వాళ్ళన్నమాట. భూములు తక్కువ. అయితే మొత్తం అడవి ఉంది అక్కడ. ఆయన కూడా చాలా ఆయన భూమి అక్కడ ఉండే.
ఇదంతా కూడా పేద ప్రజలకు కొట్టాలని అప్పుడు పార్టీ నిర్ణయించుకొని దళం దగ్గరుండి ఆ చుట్టుపక్కలన్నీ కొట్టించారనమాట. పోడు భూమి కొట్టించి అందరికి పంచారు. పంచిన తర్వాత ఎవరికి వాళ్ళు వ్యవసాయం చేసుకోవడం, కొంచెం అన్నం తింటున్నామంటే ఆ పోడు భూమిలో పండించిన పంట పండించుకొని ఆ చుట్టుపక్కల గ్రామాలు కూడా కొంచెం అన్నం తిన్నాం. అప్పుడు ఆయనని కూడా చంపిరు. దళమే ఆయన బస్సులో వస్తుంటే ఈయన ఉంటే ఇంకా ఇక్కడ ఈ పక్కన చాలా అంటే ఎవరిని ఇబ్బంది పెడుతుండే అన్నట్టుగా ఆయన కూడా దళం అప్పుడు నిర్ణయించుకొని చంపేయడం జరిగింది. అప్పుడు నేను చిన్నపిల్లని బాగా. ఓకే. అప్పుడు ఆ ఉద్యమంలో అట్లా మా ఊర్లో చాలా పెద్ద ఉద్యమం జరిగింది. అట్లా నేను కూడా కూలి రేట్లు బాగా పెంచేవాళ్ళు. కూలి రేట్లు కానీ నాటు పోయినా ఏదైనా పత్తి రేటు కూలి రేటు మొత్తం ఒకటే కదా. మీటింగ్ పెట్టేది కూలి రేట్లు పెరగాలనేది పాటలు పాడుకుంటూ ఊరంతా డప్పు కొట్టుకుంటూ పాటలు పాడుతూ మీటింగ్లు పెట్టేవాళ్ళు. ఏం పాటలు పాడేది? పార్టీ పాటలు. అప్పుడు సురేష్ అన్న పాట ఉండే, సైదుల్ అన్న పాటలు ఉండే, కూలి రేట్లు పెంచాలని ఇవన్నీ పాటలు పాడుకుంటూ తిరిగేవాళ్ళు. నేను అప్పుడు అనుకునేదాన్ని నేను కూడా పార్టీలో పని చేయాలి, ఎంతో కొంత నేను పెద్దగా చేయకపోయినా కూడా నా వంతు కృషి నేను చేయాలి, ఎంతో ఆయన ఉన్నంత చేయాలని అప్పుడు పాటలు పాడుతూ మా నాన్న భుజం మీద నన్ను ఎక్కించుకొని పోయి మీటింగ్లలో పాటలు పాడిపించేటోడు. మా నాన్న ప్రోత్సాహం ఎక్కువ ఉంది ఇక్కడ నాకు. నన్ను ఎత్తుకొని పోయి నా బిడ్డ పాడుద్ది పాట అని నాకు నేర్పించి స్టేజ్ మీద పాటలు పాడిపించేవాడు మా నాన్న. అట్లా నాకు అవే మైండ్లో మొత్తం నిండిపోయిందన్నమాట. తర్వాత నేను పార్టీలకు వెళ్ళిపోవాలని 2-3 సార్లు ఇంటి నుంచి పారిపోయినా. వెళ్ళాలని మా ఇంట్లో పంపించట్లేరు. పంపించకపోతే నేను ఒకరోజు ఎక్కడికి కమ్మలపల్లి పారిపోయినా. అక్కడ అన్నలు ఉంటారు అని అంటే అక్కడికి వెళ్ళిపోయినా. ఆడ చూస్తే ఆడ దొరకలేదు. తర్వాత మాణిక్యారం తెలుసు కదా మీకు, అక్కడ కాచనపల్లి మాణిక్యారం, అడవుల్లో ఒక పాట ఉన్నట్టుంది. కొమరారం, కాచనపల్లి, మాణిక్యారం అటువైపు అన్నలు ఉండేవాళ్ళు. అక్కడ మదన్న వాళ్ళు తిరిగేవాళ్ళు. అయితే మదన్న ఒకవేళ ఉంటాడా అనేది కూడా అక్కడికి పోయి నేను కూడా ఎతుకుతే ఒక అంకుల్ నన్ను తీసుకుపోయిండు. అక్కడ కూడా టైంకి వాళ్ళు లేరు. లేకపోవడం వల్ల ఏంటంటే నేను వచ్చిందనే వాళ్ళకి కూడా తెలుసు. కాకపోతే ఈ అమ్మాయి కొంచెం ఇంకా చిన్నగా ఉంది, మైదానం ప్రాంతాల నుంచి వచ్చిన అమ్మాయి ఉంటుందో ఉండదో. కొద్ది రోజులు అరుణోదయ సంస్థలో అమ్మాయి పాటలు డ్యాన్సులు చూసిన తర్వాత ఈ అమ్మాయిని దళంలో తీసుకోవడమా ఎట్లా అనేది వాళ్ళు అనుకొని కొద్ది రోజులు నన్ను బయటనే ఉంచారు. ఒక రమక్క అని ఉంటుంది తొర్రలో, రమక్క దగ్గర మాధవన్న, మా ఇబ్బందిలో మాధవన్న ఉంటాడు, కమ్మలపల్లిలో బాబంకులు, వీళ్ళ ఇళ్ళల్లో నన్ను షెల్టర్గా పెట్టారు. మీటింగ్లో పోయి వాళ్ళ దగ్గర ఉండేదాన్ని. తర్వాత నేను చేసే క్రమంలో పర్లేదు అమ్మాయి బాగానే చేస్తుందని దళంలో కన్నా అంటే చంద్రారెడ్డి ఆయన పేరు చంద్రారెడ్డి, ఇప్పుడు సాగర్గా పేరున్నది. తనతో మాట్లాడి నాకు దగ్గరలో మా ఇబ్బందులే సునీత ఆంటీ రామంకుల్ అని వాళ్ళు మా ఇంటి పక్కనే కిరాయికి ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే నిర్మల ఇంత పార్టీలో తిరుగుతుంది కదా, సరే అమ్మాయి పెళ్లి చేద్దాం అన్నట్టుగా ఆ చంద్రారెడ్డి అన్నతో మాట్లాడి ఆయనకు నాకు పార్టీ నిర్ణయించింది. తర్వాత నిర్ణయించి ఇష్టపడ్డాం, మేమిద్దరం కూడా ఇష్టపడ్డాం పెళ్లి చేసుకుంటామని. తర్వాత ఈ పార్టీ ఏంటంటే ఇట్లా కాదు టైం పెడదామంటే అప్పుడు లెటర్ రాసినాం. అంటే ఇప్పుడు నిర్ణయించిన తర్వాత మీరు చెట్టపట్టాలు అస్సలు ఉండదు, అట్లా ఉండదు. దళంలో వాళ్ళు అట్లుంటారు. మనం వచ్చిన ఇట్లా చూసుకోవడం, కళ్ళతో మాట్లాడుకోవడమే, సైగలతో మాట్లాడుకోవడమే తప్ప అక్కడ పోయి దూరం పోయి అటు కూర్చొని మాట్లాడుకుందాము అని ఈ చట్టపట్టాలు వేసుకొని తిరగడాలు మాత్రం అక్కడ ఉండవు. ఓన్లీ కళ్ళతో మాట్లాడుకోవాలి, సైగలతో మాట్లాడుకోవాలి. నా మనసులో మాట తనకు అర్థమైతే, తన మనసులో మాట మాకు అర్థమవుతుంది తప్ప అందరి ముందు మాట్లాడుకోవడం, సైడ్ పోయి మాట్లాడుకోవడాలు అక్కడ అలాంటి ఉండవన్నమాట. ఆ పార్టీలో పనిచేసిన ఎవరైనా సరే, ఆ దళంలో పనిచేసినా, ఉద్యమంలో పనిచేసినా, బయట తిరిగిన వాళ్ళకు కొంచెం మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. కానీ దళంలో తిరిగే వాళ్ళకు అందరు ఉంటే బ్యాచ్ ఉంటుంది, లేదంటే పక్క పోయి మాట్లాడుకునేంత అవకాశాలు కూడా ఉండవు అక్కడ. అట్లా మేము కళ్ళతోనే మాట్లాడుకునే వాళ్ళం. కూర్చుంటే ఒకవేళ అందరి ముందే కూర్చొని మాట్లాడుకోవాలి. ఎన్ని సంవత్సరాలకు పెళ్లి చేసుకున్నారు అక్క? మేము లెటర్ పెట్టుకున్న తర్వాత 6 నెలలు టైం పెట్టింది పార్టీ. పెట్టిన తర్వాత పెళ్లి చేసుకున్నాము. అందరూ అన్ని దళాలు ఒక దగ్గరగా ఉండి. ఏడ చేసుకున్నారు పెళ్లి? అటు ఎల్లాపురం, కాచనపల్లి తెలుసుగా, కాచనపల్లి ఏరియా ఎల్లాపురం అని ఉంటుంది. అక్కడి నుంచి అటు ఒక 5-6 కిలోమీటర్లు నడవాలి గుట్ట మీదకి, జంగల్. అక్కడ 5-6 ఒక 4-5 దళాలు కలిసి
ఇక ఊరు దగ్గర పక్కన ఊర్లు ఉంటే వాళ్ళని కూడా అన్న వాళ్ళని మన కార్యకర్తలు అప్పుడున్న పొజిషన్ అవును కోసి అట్లా యాటలు కోస్తారు. మనం ఎట్లా నాన్ వెజ్ తింటామో అక్కడ కూడా యాటలు కోస్తారు. పందిని ఇట్లాంటి ఏముంటే అక్కడ అవి కోసి, కాకపోతే తాళి కట్టుకోము మేము, దండలతోనే. ఇక దండలు వేసుకుంటే పెళ్ళి అయినట్టే, తాళి ఉండదు, తాళి కట్టుకోవడం ఉండదు. ఇట్లా ఎవరికి కూడా మావోయిస్ట్ పార్టీలలో పనిచేసే వాళ్ళు ఎవరికి కూడా ఏ దళాల పనిచేసినా తాళి కట్టుకోవడాలు మెట్టెలు పెట్టుకోవడాలు ఉండవు. అక్కడ పెళ్లి చేసుకున్నామంటే ఆ చుట్టుపక్కల కొండలే మమ్మల్ని దీవిస్తాయి. చుట్టుపక్కల కొండలు కానీ ఆ పక్షులు కానీ అవే దీవిస్తాయి. అక్కడ ఉన్న అన్నలు పెళ్ళి అయిందని ఒక లెటర్ చదువుతారు. ఈ ఆధ్వర్యంలో మీ పెళ్ళి అయింది అనేది, అంటే దండలు మార్చుకుంటే పెళ్ళి అయిపోతుంది. ఇక అప్పటి నుండి వాళ్ళిద్దరు ఇక దళంలో, ఒక దళంలో ఉంటే ఒక దళంలో, లేదంటే ఇద్దరినైతే వేరు వేరు చేయరు. పెళ్ళి అయితే ఇద్దరు కలిసి ఒక దళంలో ఉండడం అయితే కొనసాగుద్ది. ఓకే ఓకే ఓకే. అంటే నార్మల్గా అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి అక్క. నార్మల్గా లేడీస్ అనేసరికి అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి, మంత్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ దళాలలో గన్నులు పట్టుకొని ఎవరి కోసం పోరాటం చేసిండ్రు, సరే పేద ప్రజల కోసం పోరాటం చేసిండ్రు, కానీ ఎస్పెషల్లీ ఆడపిల్లలకు ఎట్లా ఉండగలిగిండ్రు? ఒకరోజు ఇప్పుడు చలికాలం, ఒకరోజు రగ్గు లేకపోతేనే వామ్మో అన్న కాన్సెప్ట్లో ఉంటారు. అసలు ఆ అడవిలో వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు, చలి ఎవరు ఎక్కడి నుంచి అటాక్ చేస్తారో తెలియదు. ఎట్లా ఉండేది సిచ్యువేషన్ లోపల? అయితే నాకు అంతకుముందు తెలియదు. నేను పెళ్లి చేసుకున్న తర్వాత మా ఆయన దళంలో ఉన్నాడు, దళంలో ఉన్నాయని నేను పెళ్లి చేసుకున్నా కాబట్టి, నేను ఆయనతో చేసుకున్న తర్వాత ఆయనతో ఒక 5-6 సంవత్సరాలు నేను ఆయనతో తిరగడం జరిగింది. ఆ క్రమంలో ఆడపిల్లలు ఒకవేళ మంత్ వచ్చినా, లేకపోతే వర్షం వచ్చినా, లేకపోతే ఇంకా ఎండ ఏదైనా కూడా కొంచెం ఆ టైంలో, ఇప్పుడు వర్షం వచ్చింది అనుకో, ఒక పట్టేస్తారనమాట, ఒక పెద్ద కొండ ఎక్కుతారు, నీళ్ళు కిందికి జారిపోయేటట్టుగా అట్లా చూసుకొని చుట్టూ ఒక మన ఇప్పుడు మామూలుగా పట్టాలు ఉంటాయి కదా, నీళ్ళ పట్టాలు జారిపోతాయి, అవి కట్టుకొని చుట్టూ కాలువ తీస్తారు. ఇట్లా ఆ నీళ్ళు, కారిపోయిన నీళ్ళు ఏంటంటే ఆ కాలువల నుంచి బయటికి వెళ్ళిపోతాయి. అందులో నుంచి ఒకవేళ వరుసగా ముసురులాగా పడి పెద్ద వర్షం వచ్చిందంటే ఆ భూమి అంతా తడుస్తుంది కదా, అక్కడ ఆ తడిసిన భూమి మనకు చల్లగా ఉంటుందని ఇట్లాంటి మండలు ఇరిసి కిందేస్తాము, కిందేస్తారు, వేసి దాని మించి పట్టేసుకుంటారు. ఒకవేళ పెద్ద వర్షం వచ్చి ఆ కాలువ కాంచి కదా మొత్తం పారిపోతా అంటే, ఇట్లా మేము కూర్చున్న కాడ కూడా అలా కారిపోయినప్పుడు కింద నీళ్ళు చల్లగా వెళ్ళిపోతూనే ఉంటే మండలు ఉంటే మండల మీద పట్టేసుకొని కూర్చుంటారు. అట్లా పడుకున్నా కూడా ఇక అట్లా పడుకోరు, ఇక అట్లాంటి పరిస్థితుల్లో కూర్చొనే ఉంటారు. ఇంకా అట్లనే ఉంటారు. ఇక ఇప్పుడు అనేక ఎన్కౌంటర్లు జరుగుతుంది కదా అక్క. హిడ్మా ఎన్కౌంటర్ జరిగింది, నంబాలది ఎన్కౌంటర్ జరిగింది, తర్వాత ఆషన్న లొంగిపోయిండు, వేణుగోపాలరావు లొంగిపోయిండు. ఎట్లా అనిపిస్తుంది అక్క? అంటే వీళ్ళందరూ ఏమన్నా కోట్లు ఏమన్నా సంపాదించిందా? ఎవరు సంపాదించుకోరు. ఒక మాట చెప్పాలంటే, సంపాదించుకునే వాళ్ళైతే బయటనే ఉండి వాళ్ళు చదువుకున్న చదువులకి, వాళ్ళకు కొంతమందికి అయితే జాబులు వచ్చినాయి కూడా ఆ జాబ్ నేను పోనని రాజీనామా చేసి ఉద్యమంలో పనిచేసిన లీడర్లను చూసిన. అట్లనే మా ఆయన కూడా బాగా చదువుకున్నాడు, ఢిల్లీలో గోల్డ్ మెడల్ కెమిస్ట్రీ బాగా చదివిండు. ఆయన కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చింది కాలేజీలో లెక్చరర్గా. అయినా కూడా ఆ జాబ్కు నేను పోనని అప్పుడున్న ఉద్యమంలో పీడిఎస్ ఉద్యమం కావచ్చు, ఈ ప్రజల ఈ సమస్యలన్నీ కూడా బుక్స్ బాగా చదివేవాడు. వాటి అన్నిటికీ పెట్టేసి పక్కకు పార్టీలో తిరుగుతున్నాడు. మరి ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఇందులో ఏం సంపాదించుకున్నామంటే ఏం ఉండదు. అక్కడ ప్రజల మనసుని, ప్రజల సమస్యలపై పోరాడడం, వాళ్ళకు మంచి జరిగితే చాలు, ఎంతో కొంత ఈ సమస్యలు కొంచెం తీర్చాలనే ఉద్యమంలో కొంచెం సమస్యలు పరిష్కరించాలనే వస్తారు తప్ప సంపాదించుకునే వాళ్ళైతే ఇవాళ గవర్నమెంట్ పోస్ట్ జాబ్ ఏదైనా అంత చదువుకున్న వాళ్ళు సంపాదించుకోలేరా బయట? అదే కాదు, ఇంకా చాలా పనులు ఉన్నాయి కదా. చదువుకున్న వాళ్ళకు ఎందులో పని చేసినా సంపాదించుకోవచ్చు. అంటే ఇవన్నీ వదిలిపెట్టుకొని మావోయిస్ట్ ఉద్యమంలో కూడా అందరూ చదువుకున్న లీడర్లే ఉన్నారు. ఏదో మామూలుగా చదువుకొని పోయిన వాళ్ళు కాదు, చదువు లేని వాళ్ళు కాదు. అందులో ఉన్న ఆ ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్క లీడర్ పెద్ద స్థాయి చదువుకున్న లీడర్లే వాళ్ళంతా కూడా. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ ఏమైనా ఉంటాయా? క్యాస్ట్ ఫీలింగ్స్ అయితే ఏమీ ఉండవు. ఎందుకు ఉండవు అంటే, అక్కడ
కులము లేదు, మతము లేదు, మనందరం సమానమని ఒక సంస్థ, ఒక పార్టీ ఏర్పరచుకున్నప్పుడు అక్కడ కూడా కులాలు, మతాలు ఇవన్నీ ఉంటే బయట సమాజానికి వీళ్ళు తిరిగిన దానికి తేడా ఏముంటుంది? కాబట్టి అక్కడ ఏ కులాలు ఉండవు, ఏ మతాలు ఉండవు, అందరం ఒకటే ఇక్కడ అనేదే వాళ్ళ ఉద్దేశం. ఎప్పుడు బయటకు వచ్చినాక మీరు? బయటికి అంటే నేను ఎప్పుడు బయటనే ఉన్నారు ఆల్వేస్. అంటే జనజీవన స్రవంతిలోకి అంటారు కదా, బయటనే ఉన్నా నేను, ఎప్పుడు బయటనే ఉన్నారు. ఇప్పుడు నిజంగా మావోయిస్టులందరినీ భీకర కాల్పులు జరుగుతున్నాయి, ఎదురు కాల్పులు జరిగినాయి కాబట్టి హిడ్మాన్ వేసేసినాం, ఎదురు కాల్పులు జరిగినాయి అంటే నమ్మాలని వేసేసినాం అంటే నాలాంటి జర్నలిస్టులు నమ్మలేకపోతున్నారు. మీరు దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా నిజంగా ఎదురు కాల్పుల ఇంతమంది మావోయిస్టులు చనిపోయిన పరిస్థితులు ఉన్నాయా? చాలా మంది ఎన్కౌంటర్లో చనిపోయారు కదా, ఇప్పుడు ఎంత మన కళ్ళ ముందే చూస్తున్నాము. అంటే తీసుకొచ్చి పట్టుకొని చిత్రహింసలు పెట్టి ఎన్కౌంటర్ చేసిన కాన్సెప్ట్ ఉంటుంది, కానీ వాళ్ళు ఏదో నడుచుకుంటూ పోతుంటే పోలీసులకు తారసపడ్డారు వాళ్ళకు. అసలు అట్లా ఒకవేళ కాల్పులు జరిగిన పోలీసు వాళ్ళు చెప్పిన అంశం ఇవన్నీ, అట్లా కాల్పులు జరిగినా కూడా వీళ్ళు కూడా బాగానే చేస్తారు వాళ్ళ మీద. ఎస్, నా క్వశ్చన్ కూడా నేను చాలా సార్లు లైవ్ లో కూడా చెప్పిన, సరే ఎదురు కాల్పులు జరిగింది, ఒక్క పోలీస్ అతనికి గాయం కాదు, ఎందుకు మావోయిస్టులే అందరూ చనిపోతా ఉంటారు? అదే అంటున్నా, ఇక్కడ కాల్పులు ఎన్కౌంటర్లో పాల్గొన్న వాళ్ళు, కాల్పులలో పాల్గొన్న వాళ్ళు, అక్కడ చచ్చిపోయిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎన్కౌంటర్ చచ్చిపోయినప్పుడు మరి పోలీసులు కూడా గాయాలైతాయి చాలా వరకు, మీరు గమనించారో లేదో. వీళ్ళు వాళ్ళని కాల్చిన సందర్భంలో ఉన్నాయి, వీళ్ళు కాల్చిన సందర్భంలో ఉన్నాయి, మరి పోలీసులు కూడా ఎదురు కాల్పుల్లో దెబ్బలు తగిలినాయి అని వెంటనే మీడియా వాళ్ళు పెద్ద ప్రచారమే చేస్తారు. మరి ఇన్ని ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, పట్టుకొని ఎన్కౌంటర్లో చనిపోయారు అని చెప్తున్నారు, కానీ మరి ఏ పోలీసు వల్ల ఎవరికి గాయాలు కనిపించట్లేవు కదా. ఇక్కడ అమరవీరులే వాళ్ళే చనిపోతున్నారు తప్ప వీళ్ళకి దెబ్బలు తగిలినది కూడా కనిపిస్తలేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే వీళ్ళని ఏదో రకంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, వీళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమా, లేకపోతే అమ్మ పేరు మీదనా, లేకపోతే ఎవరినో ఒకళ్ళ పేరు మీద పిలిపించుకోవడమా, ఆ లెక్కల్లో వీళ్ళని పట్టుకొని బూటకు ఎన్కౌంటర్ అంటారు కదా, ఇట్లా పట్టుకొని చంపిన సందర్భంలో ఎక్కువగా మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. మనం దగ్గర నుంచి చూడకపోయినా కూడా కనీసం సోషల్ మీడియా అనేది ఇప్పుడు ఉన్నది, ఏం జరిగినా ఇమిడియట్లీ తెలుస్తుంది, ఒక్క నిమిషం సెకండ్లనే మనకు సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్ జరిగిందాక చాలా వరకు అందరు చూస్తూ ఉన్నాం, మన ఛానల్లో ఉన్నాయి, అన్ని ఛానల్లో ఉన్నాయి. హిడ్మా తల్లిని చూస్తే కళ్ళకు డ్రాప్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అంటే కనీసం కట్టుకోవడానికి గుడ్డలు కూడా ఇక్కడి వరకు లేకుండా జస్ట్ ఒక చిన్న బ్లౌజ్ వేసుకొని, అంటే ఏం సాధించిండ్లు ఇంతమంది మావోలు వెళ్ళి, ఆ 3 బిడ్డలు వెళ్ళి హిడ్మా చనిపోయి తల్లిదండ్రులను చూడకుండా అసలు ఏం సాధించిండ్లు ఈ మావోయిస్టులు అంటే ఏం చెప్తారు? ఏం సాధించిరని ఎలా హిడ్మా చచ్చిపోతే అంతమంది జాతరలాగా వచ్చారు జనాలు. అంటే ఏమి సాధించకుండానే, అతను ఏం మంచి లేకుండానే, ఆయన చేసిన సమస్యలు పరిష్కారం లేకుండానే ఆ జాతర లాగా జనాలు వస్తారా? చిన్న వయసులోనే పెద్ద లీడర్ స్థాయికి రావచ్చు, అరౌండ్ 44 years. అంతే. అంత చిన్న వయసులో ఒక పెద్ద స్థాయి లీడర్ అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. వాళ్ళ ఇల్లు చూశారు, సోషల్ మీడియాలో మనం చూస్తున్నాము, ఆ తల్లిని చూసినాం మనం. అంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, ఒక 10 ఇండ్లు ఒక కాడు ఉంటాయి, ఇక్కడ ఒక గుట్ట దగ్గర ఒక 10 ఇండ్లు ఉంటాయి, ఇంకో గుట్ట దగ్గర ఇంకో 10 ఇండ్లు ఉంటాయి. మళ్ళీ ఉండదు, ఆ 10 ఇండ్ల కానుండి మళ్ళీ ఇంకో 10 ఇండ్ల దగ్గరికి వెళ్ళాలంటే మినిమం అక్కడి నుంచి అక్కడికి 5-6 కిలోమీటర్ల దూరం నడవాలి, పక్కనే అయితే ఉండవు. ఇప్పుడు పువర్తి గ్రామం అని చెప్తున్నారు, కానీ పువర్తి గ్రామం నుంచి ఇప్పుడు హిడ్మా ఉండే ఇల్లు 7 కిలోమీటర్లు అండి. హిడ్మా వాళ్ళ తల్లి ఉండే ఇల్లు, అటు ఉండే ఏరియా కూడా అట్లనే ఉంటది. ఏజెన్సీ గ్రామాలలో ఒక కాడ 10 ఇండ్లు ఉంటాయి, ఒక 2 ఇండ్లు ఉంటాయి. అట్లా ఎందుకు ఉంటాయి అంటే, వాళ్ళు ఎక్కడనైతే గుట్టల దగ్గర ఉండి కొంచెం 1 ఎకరం భూమి, 1/2 ఎకరం భూమి ఆడనే కొట్టుకొని ఆడనే సాగు చేసుకొని అక్కడనే 2 గుడిసెలు వేసుకుంటారు వాళ్ళు. ఆ ఊరితో సంబంధం ఉండదు. అక్కడ మేము ఇక్కడ ఒంటరిగా ఈ 2 ఫ్యామిలీలు ఇక్కడ ఉన్నాం కదా ఎట్లా అనేది కూడా ఉండదు. వాళ్ళు ఒక్కరైనా కూడా వాళ్ళ వెంబట ఒక కుక్క పిల్ల ఉంటుంది, ఒక మేక పిల్ల ఉంటుంది. ఒక మేకలు కుక్కలు వాళ్ళకు తోడుగుంటాయి అన్నమాట. ఏం వచ్చినా కూడా కుక్క వాళ్ళకి రక్షణగా ఉంటాయి. ఆ మేకల్ని కాసుకుంటూ, ఆ మేక పాలు తాగుతూ వాళ్ళు షికార్లు చేస్తారు. కుక్క ఎందుకు ఉంటుంది అంటే రక్షణగా కొన్ని షికార్లు చేస్తుంది అన్నమాట, అవి పడుతుంది. ఇక మేక పిల్లలు అంటే వాళ్ళకి ఎప్పుడు అవి ఉంటాయి అన్నమాట, గొడ్డు గోద
ఇవన్నీ కూడా వాళ్ళకు ఎక్కడి నుంచి వాళ్ళు వలస వచ్చినా కూడా ఇవన్నీ ఎంటేసుకొని వస్తారు వాళ్ళు. ఓకే ఓకే. వాళ్ళ రక్షణ, వాళ్ళ జీవనం, గడ్డలు. గడ్డ మనం ఒక గడ్డ తినాలంటే చిన్న చిన్నగా తోడితే రాదు, నా అంత లోతు తోడితేనే పెద్ద పెద్ద గడ్డలు వస్తాయి. ఆ గడ్డలు కూడా ఉడకబెట్టుకొని దాంట్లో ఉప్పు వేయరు, మళ్ళీ మామూలుగా ఉడకబెట్టుకొని దాంట్లో వాళ్ళు తినేస్తారు అంతే. అది ఎంత సప్పగున్నా కొంచెం తినంగానే కడుపు నిండుద్ది మనకి, అంత బాగుంటాయి ఆ గడ్డలు. నేను తిన్నా కాబట్టి చెప్తున్నా, చాలా అలములు ఆకులు తినే బ్రతుకుడు మొత్తం అంతే. గుట్టలల్లా చెట్లల్లో అక్కడ వాళ్ళ పరిస్థితి అలా ఉంటది అనేది ఇక్కడ నేను చెప్తున్నా. ఓకే. అంటే ఫస్ట్ మొదటిగా పాటలతో దీనికి అట్రాక్ట్ అయినావు. మొదటగా ఏ పాట పాడినావు అక్క చిన్నప్పటి నుంచి? మీకు నచ్చిన పాట కావచ్చు, మీ కాంచనపల్లి అడవులలో మీరు పెళ్లి చేసుకున్న ఏరియా పాటలు కావచ్చు, ఒక పాట మాకోసం. నేను చిన్నప్పుడు పాడుకున్న పాట ఊర్లో ఒక మీటింగ్ పెడితే పాడిన, అది కారు మబ్బుల్లో కమ్మిపోయిన చిన్నారి చెల్లమ్మ, ఎంత వెన్నెలా కాసిన గాని వెలుగులేదు నీకు అమ్మా, వెలుగులేదు నీకు అమ్మా. కన్నోరి కలలను తీర్చా అత్తోరి ఇంటికి పంప, నీ అత్తను తల్లనుకోని నీ మామను తండ్రనుకోని, భర్తే భగవంతుడాని చెల్లి. అప్పుడు వరకట్నపు విషయాలలో ఈ పాటలు వచ్చినాయి. పెళ్లి చేసి ఆడపిల్లని అత్తగారింటికి పంపిస్తే కట్నాల కింద ఇంకా కట్నం కావాలి, ఈమెని ఎట్టి పరిస్థితులైన విడాకులన్నీ ఇవ్వాలి, లేదంటే ఎక్స్ట్రా కట్నం అన్ని ఇవ్వాలి. ఒకవేళ ఇది ఏది లేకపోతే అప్పుడు ఆ కరెంట్ షాక్లు చేన్ల దగ్గరన, లేకపోతే గ్యాస్ సిలిండర్లు లీక్ చేసి చంపడాలు అప్పుడు ఎక్కువ అవే ఉన్నాయి అన్నమాట. అట్లా నేను ఆ పాటలు కళ్ళ ముందు జరుగుతున్న సమస్యల పైన ఈ పాట నాకు అప్పుడు చిన్నప్పుడే ఇది తెలిసింది, దీన్ని పాడిన అనమాట ఫస్ట్ పాట ఇది. మీ పాట అంటేనే కాంచనపల్లి అడవుల్లో అనేది చాలా ఫేమ్ అయింది. అది ఏ సందర్భంలో పాడినక? అది ఏ సందర్భం అంటే కాంచనపల్లి ఏరియాలో ఇప్పుడు అది నాగన్న రాసిండు, అరుణోదయ నాగన్న రాసింది ఆయనే, పాడింది ఇంతకు ముందు అరుణక్క అని క్యాసెట్లో పాడిరు అరుణక్క, కానీ రాసింది అన్నే. నేనేమనుకున్నంటే ఆ ఏరియాలో నేను ఎక్కువగా కాచనపల్లి, గుండాల, ఆళ్ళపల్లి, మర్కోడు, బోడైకుంట, అటు తిర్లాపురము అది ఇంకా ఆ ఊర్లన్నీ కూడా నేను తిరిగినన్నమాట. అది అటు గుండాలకి వెళ్ళి ఇంకా చాలా ఊర్లు ఉంటాయి. ఆ ఏరియా తిరిగినప్పుడు ఏంటంటే నాకు ఈ కాచనపల్లి అడవిలో పాట మళ్ళీ చేస్తే ఒక దళంతో దీన్ని వీడియో చేస్తే బాగుంటుంది. ఎప్పుడో ఈ పాట చేశారు, అది రీల్ క్యాసెట్లో ఉంది, అది ఇప్పటివరకు దొరకట్లేదు. కాబట్టి దీన్ని మళ్ళీ కొంచెం నా వాయిస్లో పాడి షూట్ చేసి బయట తీద్దామనే ఉద్దేశంతో నేను ఆ పాటని చేయడం జరిగింది. ఒక పాట మాకోసం. గొంతైతే జలుబు చేసింది, అయినా పాడుతున్నా చలికి. కాచనపల్లడవుల్లో కనుమూసినారా నమ్మూరి సీతారామన్న, అమరులైనారా కోటన్న పరశురామన్న, ఎర్ర జెండా రెపరెపలు ఏడున్నారమ్మో చూసేనా సింత లక్ష్మక్క, యాడున్నారమ్మో చూసేనా సింత లక్ష్మక్క. ఇది పాడడానికి కారణం మీరు అడిగిరు, అది చెప్పిన. దీనికి ఇంకో కారణం కూడా ఉంది. అప్పుడు అన్నల్ని అక్కల్ని పట్టుకొని కాచనపల్లి ఏరియాలో, కాచనపల్లి ఎల్లాపురం ఆ ఏరియాలో కూడా వాళ్ళని పట్టుకొని చంపిరి, చిత్రహింసలు పెట్టి. చూసేనా సింతలక్ష్మక్క, సీతారాములన్న, పరశురాములన్న, వీళ్ళందరూ ఐదుగురిని బాగా కట్టేసి చిత్రహింసలు పెట్టి వేళ్ళు పీకి ఇట్లాంటివి కూడా చేసి ఘోరంగా చంపిన పరిస్థితి ఉంది అప్పట్లో. జనరల్గా ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతున్నట్టుంది ఆ ఎన్కౌంటర్ కూడా జరిగి. అప్పుడు నేను చిన్నదాన్నే కావచ్చు, కాకపోతే నాకు అది చెప్పడం వల్ల ఎట్లా చనిపోయారు వీళ్ళు అన్నప్పుడు నేను అది తెలుసుకొని దాంట్లో భాగంగానే ఇట్లా చేస్తే బాగుంటుంది అనేది పాట చేయడం. ఫ్యామిలీ ఎట్లుందాక? పిల్లలు పర్లేదు. ఎంతమంది? ఒక పాప. ఓకే. ఇప్పుడు మామూలుగా నేను కూడా అరుణోదయగా ఇప్పుడు పార్టీ అనుబంధ అంటే కొంచెం ఫుల్ టైం వరకు కాకుండా అరుణోదయగా అంటే నన్ను పిలిస్తే పోయి పాడుతున్నా తప్ప ఇప్పుడు కూడా ఒక జర్నలిస్ట్గా చేస్తున్నా నేను.
ఇంకా ఛానల్ పెట్టుకొని రన్ చేస్తున్నారు. జనరల్గా ఇప్పుడు పార్టీ ఫుల్ టైమర్ కదా, మా ఆయన మాత్రం అందులో చేసుకుంటాడు, నేనేమనను. ఫుల్ టైం ఆయన. ఎవరి అభిప్రాయాలు వాళ్ళే. అందుకే ఆయన నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. పార్టీలో పెళ్లి చేసుకున్నప్పుడు కూడా నువ్వు పార్టీలో తిరగొద్దు అనే, నన్ను ఎక్కడ మాత్రం ఇబ్బంది పెట్టొద్దు అనేది ఆ రోజు మాట ఇచ్చిన నేను. ఓకే, పెళ్లి చేసుకున్నా కూడా ఒకవేళ నీకు నచ్చకపోయినా నీ అభిప్రాయం నీది, నీ ఇష్టం నీది, కానీ నన్ను మాత్రం రా అని ఇబ్బంది పెట్టొద్దు అనేది అప్పుడు మేము పెళ్లి చేసుకున్నప్పుడే ఒకరికి మాట ఇచ్చుకున్నాము. ఆ మాట ప్రకారము నేను చేయకపోయినా తను మాత్రం నువ్వు చేయొద్దు అనేది నేను ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు. ఎన్ని సంవత్సరాలు నువ్వు చేసుకున్నా చేసుకో. ఏ రోజు థ్రెడ్స్ ఏమి ఉండవా? ఇప్పుడు తను ఏమో హస్బెండ్ ఏమో ఫుల్ టైమర్గా ఉన్నారు, మీరేమో బయట సొసైటీలో సమాజ సేవ చేస్తున్నారు. ఎంతో కొంత నీ వరకు 100% చెయ్యాలి పేద బిడ్డలకని చాలా వరకు కొత్తగూడ ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, అనేక రకాలుగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. మీకు ఈ పోలీస్ నుంచి ఏమైనా రాదా ఎఫెక్ట్? అంటే నేను పోలీస్ నుంచి అంటే ఇప్పుడు పూర్తిగా నేను పార్టీ నుంచి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, పోలీసులకు కూడా వీళ్ళు పని చేస్తున్నారా లేదా కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాళ్ళకి తెలుస్తుంది. నేను పార్టీ లింక్లో లేను, నా పని నేను చేసుకుంటున్నా. పార్టీలో ఉంటేనే నేను ఈ సమాజం పట్ల చేస్తా అనేది కాదు. నేను బయట ఉన్నా కూడా నా జీన్స్, నా ఆలోచనలు, నా భావాలు అయితే ఎటు పోవు కదా. నేను బయట ఉన్నా కూడా నేను కంపల్సరీ నా లెక్కలో నేను హెల్పింగ్గా ఉంటా. ప్రజల సమస్యలపైన నా వాయిస్ ఎప్పుడూ ఉంటుంది. పార్టీలో ఉంటేనే అనేది కాదు, పార్టీ లేకపోయినా నా వాయిస్ ప్రజల వైపే ఉంటుంది. పాట ద్వారానైనా, కలం ద్వారానైనా, లేకపోతే ఇంకేదైనా. కలం అంటే గుర్తుకొచ్చిందాక విపరీతంగా రాస్తారు కలం పడితే. హిడ్మా చనిపోయిన తర్వాత ఏమనిపించిందాక? హిడ్మా చనిపోయిన తర్వాత నాకు బాధ అనిపించింది. అంటే సమాచారం మేము కలుస్తామని చెప్పినా కూడా ఈ ప్రభుత్వము అర్థం చేసుకోకుండా తనని పిలిచినట్టే పిలిచి చంపేయడం అనేది ఒక వార్త అయితే బయట వినపడుతుంది. నిజంగానే తను లొంగిపోవడానికి వస్తా ఉన్నాడు అన్న కాన్సెప్ట్ అయితే అంటున్నారు. అది ఎంతవరకు నిజమో అనేది ఇప్పుడు మన సోషల్ మీడియాలో తెలుస్తూనే పెద్ద పెద్ద మేధావులు కూడా వాటి మీద చర్చ జరుగుతుంది, మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఆయన ఎన్కౌంటర్లో అయితే చనిపోలేదు, ఇది కనపడుతుంది మనకు. చెయ్యి మొత్తం విరిగి దెబ్బలు చూసినా కూడా ఆ చెయ్యి విరిగిన ఇవన్నీ కూడా మనం ఆనవాళ్ళు చూస్తే ఎన్కౌంటర్లో చచ్చిపోయినట్టయితే కనిపిస్తలేదు. అంటే వీళ్ళు లొంగిపోతే నెక్స్ట్ కూడా ప్రాబ్లం వస్తుంది సొసైటీకి, వీళ్ళు మళ్ళీ ఎక్కడో ఒకడ అగ్గి రాజేస్తారు, అందువల్ల వీళ్ళని చంపేయడమే బెస్ట్ అనుకుంటారా? వీళ్ళు ఏమనుకుంటారు అసలు? చంపేయడం బెస్ట్ అనుకోవడం మాత్రం తప్పు. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి లొంగిపోయి వస్తాము అనుకున్న వాళ్ళు వచ్చిన తర్వాత, లొంగిపోయిన తర్వాత వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మళ్ళీ పోవడము అనే విషయం వాళ్ళకి సంబంధించిన విషయం, కానీ జనరల్గా అయితే దాదాపు అట్లా ఉండదు. వాళ్ళు వర్క్ చేసుకునే బతుకుతారు. మావోయిస్టులు అందరూ మూకుమ్మడిగా ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఈరోజు పొద్దునే వార్త చదివిన, జనవరి 1కి మొత్తం ఆయుధాలు సరెండర్ చేసి లొంగిపోతాం, జనజీవన స్రవంతిలోకి వస్తాం, ఇంకా ఇవన్నీ కూంబింగ్ ఆపేయండి, ఆపరేషన్ కగార్ ఆపేయండి అని చెప్తా ఉన్నారు. మీ భర్త కూడా వచ్చే ఆస్కారాలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎట్లా చూస్తారు? మావోయిజం అంతమైనట్టేనా దీంతో? మావోయిజం అంతం చేయాలనేదే ఒక టార్గెట్గా పెట్టుకున్నారు వాళ్ళు, ప్రభుత్వం. అయితే దీంట్లో ఇప్పుడు వాళ్ళు జనవరి 1 లోపు మాకు టైం ఇవ్వండి, మేము అందరం కూడా ఆయుధాలతో లొంగిపోతాము, మేము అరెస్ట్ లొంగిపోతాం అనేది ఒకటి ప్రకటన నిన్న నేను కూడా చూసిన పేపర్లో. అది పేపర్ స్టేట్మెంట్ వచ్చింది. మరి ఒకవేళ చర్చకు వస్తున్నది, ఇప్పుడు కూంబింగ్ ఆపండి, మేము లొంగిపోతాము, కనీసం నీకు కూర్చొని మాట్లాడుకునే అంత టైం మాకు ఇవ్వండి అనేది కూడా వాళ్ళు అంటున్నారు కదా. ఏదైనా కూర్చొని చర్చిస్తేనే కదా విషయాలు. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాము, ఇప్పుడు నా ఆలోచన మీ ఆలోచన ఏందనేది మనం మాట్లాడుకుంటేనే ఇట్లా కాదన్నా ఇట్లా అనేది అనుకుంటాము. ఒకవేళ చర్చించకుండా మీరు ఈ పట్టుకొని చంపడాలు, ఎన్కౌంటర్లు ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళు లొంగిపోతాం అన్నప్పుడు, సరే లొంగిపోతాం అన్నప్పుడు ఒక అవకాశం ఇవ్వండి, కూర్చొని చర్చించుకుందాము అనుకున్నప్పుడు. ప్రజా సమస్య ఇప్పుడు ప్రజల ఎక్కడైతే మనకు ఉంటుందో, కూర్చుంటే మాట్లాడితే ఉంటుందో, అప్పుడు మీకు అంతగా భయం అయితే కూర్చోండి, జనంలో కూర్చోండి.
ఓకే. ప్రజలల్లో కూర్చొని చర్చించుకోండి, అప్పుడు వాళ్ళకేం కాదు వీళ్ళకేం కాదు కదా. వరంగల్కు చెందిన శ్యామ్ దాదా కూడా ఈరోజు లొంగిపోయినట్టు వార్తా కథనాలు వచ్చినాయి. నార్మల్గా ఇక మావోయిస్టులు అందరూ లొంగిపోతే ఇప్పుడు తిరుపతి దేవ్జీ ఒకరున్నారు మెయిన్గా. అంటే వాస్తవంగా ఓవరాల్గా చూసినా కూడా తెలంగాణ బిడ్డలే అగ్రస్థానంలో ఉన్నారు. కులాలకు అతీతంగా, క్యాస్ట్లకు అతీతంగా వాస్తవంగా అగ్రస్థానంలో ఉన్నారు. ఏం టార్గెట్ అసలు? మావోలు నిజంగానే మా ఇక్కడ రాజకీయ నాయకులను చంపుతూ ఉన్నారా? దేనికోసం టార్గెట్ చేస్తూ ఉన్నారు? ఏదైనా ఆ పార్టీ అంటే నేను ఉచిత సలహాలు ఇవ్వదలుచుకోలేదు ఇక్కడ. ఎందుకంటే ఇది పార్టీ నిర్ణయాలు, ఎవరి పార్టీలో వాళ్ళకి నిర్ణయాలు ఉంటాయి. వాళ్ళ దాంట్లో పెద్ద పెద్ద మేధావులు, లీడర్లు ఉన్నారు. మనం ఏదో వాళ్ళు ఏమనుకున్నారో మనకు తెలియదు. ఆ పార్టీ లైన్ వాళ్ళు ఒక కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు ఏమి విడుదల చేస్తారో నిర్ణయం కూడా మనకు తెలియదు. కాబట్టి నేను ఉచిత సలహాలు వాళ్ళ మీద ఇవ్వదలుచుకోలేదు. సోషల్ మీడియాలో ఇంకొక ట్రోల్స్ నడుస్తుంది, ట్రెండ్ నడుస్తుంది. హిడ్మా చనిపోక ముందు బస్తర్ని టచ్ చేసినోడు లేడు. హిడ్మా చనిపోయిన తర్వాత బస్తర్ మొత్తం కాంక్రీట్ అడవులన్నీ కొట్టివేస్తూ ఉన్నారు. ఆ రెడ్గా మొత్తం ఆ ఖనిజాలన్నీ తీసేస్తూ ఉన్నారు అన్న చర్చ జరుగుతూ ఉంది. హిడ్మా అక్కడ హీరో ఓకే ఆ ప్రాంతానికి. ఓకే. ఎందుకంటే ఆయన బతికున్నప్పుడు స్టార్ట్ అయింది కానీ అక్కడ ఈ మావోలు ఉన్నారు అనేది భయానికి కొంచెం అక్కడక్కడ ఆగినట్టుగా అప్పుడు మనకు కొంచెం సమాచారం అంటే సోషల్ మీడియాలో అట్లా మనం చూసినాం. ఆయన పోయిన తర్వాత స్టార్ట్ చేసిరు అంటే ఇంక అక్కడ ఎవరు అడ్డు ఉంటారు వాళ్ళకి? అసలోడే లేడు కదా. అసలోడు లేనప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకు వాళ్ళ ఆలోచన కూడా అదే కదా. వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇక్కడున్న నిధులు కానీ, ఇక్కడ బహుళజాతి కంపెనీలు కానీ ఇవన్నీ స్టార్ట్ చేయాలంటే ఇక్కడ వీళ్ళని ఉంచొద్దు ఇక్కడ అనేది వాళ్ళు ఏదైతే అనుకున్నారో అదే స్టార్ట్ చేస్తున్నారు. ఆదివాసీ గూడాలన్నీ కంప్లీట్ చేసేసి నక్సలైట్లన్నీ చంపుకుంటూ పోతే రిమైనింగ్ ఏదంటే అది చేసుకోవచ్చు. ఇప్పుడు ఆదివాసీలు కూడా ఏమంటున్నారు, అక్కడ మమ్ముల ఈ అడవి నుంచి పంపిస్తున్నారు, ఎక్కడో సిటీలల్లో మైదాన ప్రాంతాలలో మాకు ఇంత ప్లేస్ ఇస్తా అంటున్నారు. ఆ గింతంత ప్లేస్లో కొంచెం ప్లేస్లో మా గొర్రె పిల్లలు ఎక్కడుంటాయి, మా కుక్క పిల్లలు ఎక్కడుంటాయి, మా గొడ్డు గోద ఎక్కడుంటుంది? మీరిచ్చే ఒక 100 గజాల ప్లేస్లో మేము ఎక్కడ ఫ్రీగా ఉండగలమాడ? వాళ్ళు అడవిలో స్వేచ్ఛగా బతికిన వాళ్ళు, అడవిలో స్వేచ్ఛగా బతికిన వాళ్ళు ఒక 5-6 ఎకరాలు ఉండని, 1 ఎకరా ఉండని, మొత్తం అడవి కదా. ఎక్కడ ఉన్న వాళ్ళు హాయిగా ఉండేవాళ్ళు, చెట్టు కిందనైనా హాయిగా ఉంటారు. ఇక్కడ నుంచి మమ్మల్ని ఎల్లగొట్టి అక్కడ ఉంచితే మేము అక్కడ ఎలా బతకాలి? ఇక్కడ మేము నీళ్లు తాగుతామా, గడ్డలు తింటామా, లేకపోతే ఉన్న దాంట్లో ఇంతంత పోడు భూమో ఏదో చేసుకొని బతుకుతాం, కానీ అక్కడ పోయి మేము ఏం పని చేసుకోవాలి, ఎట్లా బతకాలి? ఈ గింతంత ప్లేస్లో మేము ఎలా ఉండాలి? హిడ్మా మరణం తర్వాత చాలా వరకు పాటలు వస్తూ ఉన్నాయి, హిడ్మా మీద కూడా పాటలు వచ్చినాయి, రచనలు వస్తూ ఉన్నాయి, కవితలు వస్తూ ఉన్నాయి. హిడ్మా గురించి మీరు ఒక పాట రూపకంగా కావచ్చు, కవిత రూపకంగా కావచ్చు, ఏం చెప్తారు అక్క? ఆ తల్లి మనసులో ఉండి రాయడం జరిగింది. ఈ పచ్చటి అడవుల్లో నెత్తురు పారుతున్న దారుల్లో ఎక్కడని ఎతకను కొడుక, పొద్దు మాపు ఎదురు చూసి ఏండ్ల కొద్దీ ఏడ్చి నా కళ్ళు ఎండిపోయాయి బిడ్డ, గుండెల్లో గుబులుగా ఉంది బిడ్డ, ఒక్కసారి పచ్చని అడవి ఎరుపెక్కింది, అబద్ధాల పిలుపు నిజాన్ని వెక్కిరించింది బిడ్డ, ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకుంటావని, నాలాంటి తల్లుల గోస తగిలి ఈ రాజ్యం ఏం బాగుపడుతుంది? నువ్వు పోగానే బస్తర్లో మైనింగ్ మొదలైంది, ఈ చరిత్రలో నువ్వు ఒక విప్లవ తారవు బిడ్డ. ఇట్లా స్టార్ట్ చేసిన. సెల్యూట్ అక్క. అంటే వాస్తవంగా హిడ్మా పేరు చెప్తారే కళ్ళకు నీళ్ళు వచ్చుతున్న సందర్భాలు, వాళ్ళ తల్లిని చూసిన తర్వాత అసలు నార్మల్గా ఆగడం లేదు. ఓన్లీ మన తెలంగాణని కాదు, త్రూఅవుట్ ఇండియా మొత్తం ఎవరైతే పేద వర్గాల కోసం కొట్లాడతారో ఆ బిడ్డలకు మాత్రం అట్లా అనిపిస్తుంది. వాస్తవంగా మీకు కానీ మాకు కానీ ఓవరాల్గా లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు? అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? అంటే అందులో ఉన్నప్పుడు ఆ లైఫ్ వేరు. ఎందుకంటే నిత్యం ప్రజల మధ్యలో ఉంటాము, ప్రజల సమస్యలపై కొట్లాడుకుంటూ ఎప్పుడు చూసినా ఇంకా అదే పనిలో ఉంటాము. అక్కడ వాళ్ళ ప్రేమలు, ఆప్యాయతలు అసలు ఏమి గుర్తుకు రావు. అక్కడ ఉంటే వాళ్ళు పెట్టిన అన్నం తినుకుంటూ,
వాళ్ళతో ఈ మాట్లాడుతూ సెల్ ఫోన్ల టార్చర్ లేదు. ఏమి ఉండదు, సిగ్నల్ కూడా ఉండదు. అప్పుడు చిన్న ఫోన్లు వచ్చాయి, అది ఓన్లీ సిమ్ ఫోన్లు వచ్చేది. ఏదన్నా అదేమన్నా అవసరం ఉంటేనే దాన్ని యూజ్ చేసేవాళ్ళు. అక్కడ నిత్యం ప్రజలు సమస్యలు, పోరాటాలు, వాళ్ళ ప్రేమలు, ఆప్యాయతలు. రేడియో స్టేషన్సే వాడతారా దళంలో ఉన్నప్పుడు? ఈరోజు వార్త చదివిన నేను. ఉంటాయి కదా, రేడియోలు ఉంటాయి. ఓన్లీ రేడియోలోనే మా సందేశం. పెద్ద రేడియోలు ఉంటాయి, వార్తలు వింటారు రేడియోలో. ఓకే, ఆ సిగ్నల్స్ రేడియో సిగ్నల్సే వస్తాయి అన్న కాన్సెప్ట్ ఉంటాయి. ఈ చనిపోయిన బిడ్డలకు ఫైనల్గా ఒక సాంగ్తో క్లోజ్ చేద్దాం అక్క, ఈ వీరులందరి కోసం. ఒక పల్లవి కానీ చరణం కానీ. మన మర వీరులకు మందార మాలగట్టి పంపరే, మెడలోన దండలేసి అన్నలకు వందనాలు తెలుపరే, పోరు బాటలో ఒరిగిన వీరుల పోరు బాటలో ఒరిగిన వీరుల పేరు పేరు నదలవరే, ఒక్కొక్క వీరుడికి చేయెత్తి వందనాలు తెలుపరే. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నా అక్క ఈరోజు దొరికింది. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.